చాలా మంది రాజకీయ నాయకులు బీసీ వాదం ముందు పెట్టుకుని రాజకీయాన్ని నడిపిస్తున్నారు. స్వలాభం వచ్చిన తర్వాత అలా పక్క పెట్టేస్తున్నారు అని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది ఇతర పార్టీల నుంచి కావచ్చు. దీన్ని ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు రాజకీయ పరంగా ఏది చెప్పినా నమ్మి మోసపోయే దాంట్లో మొదటి స్థానంలో బీసీలే ఉంటారు. ఎందుకంటే బీసీలకు ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా సంవత్సరాల క్రితం మీకు తెలిసే ఉంటుంది, పల్లెటూర్లలో ఉద్దేశం ఏంటంటే ఒక రెడ్డిని ఒక వెలమని చూస్తే ఒక దొరగా ఒక బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ భావించేవాళ్ళు. ఇప్పుడు అదే కొనసాగుతుంది చాలా వరకు. ఇప్పుడు పల్లెటూర్లలో కొంచెం మార్పు వచ్చినా కొన్ని చోట్ల కానీ పల్లెటూర్లలో అది కొనసాగుతూనే ఉంది. ఈ రోజు దొర అనే పదం కానీ రెడ్లకు కానీ ప్రత్యేక స్థానం కల్పించాల్సిన అవసరం లేదు. బీసీ ఓసీ ఎస్టీ అనేది కులాలకే పరిమితం. ఆడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే మనం బీసీలకి ఎక్కువ కాకుండా మనం ఏం చేస్తుంటే బీసీలో మనం తక్కువ చేసుకొని అగ్ర కులస్తులని పై చేయ తీసుకొస్తుంది మనం. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ప్రభుత్వం కానీ ప్రతి అధికారులు కానీ మనకి ఏం చెప్తున్నారంటే ఈ రోజు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షం, ఈమె ఇప్పుడు చెప్తుంది ఇదే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 37% ఉండేది రిజర్వేషన్, 37% కాస్త 18% తగ్గించారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత మనం ఇదే ధర్నా చౌక్ లో చాలా సార్లు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో చాలా సందర్భాలలో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. దాని త్రూగా 18% కాస్త 23% అయింది. తర్వాత ఈ రోజు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ ఏం చెప్పినారంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ మీద ఒక నమ్మకం బలపడింది జనాలు. తర్వాత ఈసారి ఎలక్షన్స్ అయితే దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ ని గెలిపించుకొని మా రిజర్వేషన్ ధరన ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే పొలిటికల్ గా ఏదైనా సరే దాంట్లో మనం గెలవచ్చు, మనకు చాలా స్థాయిలో మనకు అవకాశాలు వస్తాయని చెప్పేసి బీసీలు ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత దాదాపు సంవత్సరం నడిచింది. ఈ పార్టీకి అసలు కులగం చేసి 42% రిజర్వేషన్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనం లెక్క చూసుకుంటే మన రాష్ట్రంలో 56% పైచినుకే ఉంటది బీసీలు, అయినా కూడా 42%. ఇప్పుడు 23% ఉన్నదాన్ని 42 అంటే ఎక్కువే కదా, దాన్ని మనం గౌరవిస్తున్నాం. ఇప్పుడు 42% ప్రకారమైన ఒకవేళ వాళ్ళు ఎలక్షన్స్ పెడతారా స్థానిక ఎన్నికలు అంటే అది జరగట్లేదు. అంటే ముందస్తు ఎలక్షన్స్ కి అయితే వెళ్ళిపోతున్నారు, కనీసం కామన్ డిక్లరేషన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళిపోతున్నారు. అందుకే మేము ఇప్పుడు దీన్ని ఖండించడానికి ఇప్పుడు వీళ్ళు కానీ ఇప్పుడు ప్రతిపక్షమైన అధికార పక్షం ఎవరైనా కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. బీసీలను మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకునే ప్రభుత్వాలు. ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే మీ స్థానిక ఎన్నికలు పెట్టాలి అంటే ముందుగా 42% రిజర్వేషన్ ప్రకారం పెట్టాలి. ఇప్పుడు నేను అనుకుంటా నేను ఒక ఎంపీటీసీ ఉండాలనుకుంటా, బీసీఐ ఉండాలి, ఒక జెడ్పీటీసీ అనుకుంటా, ఒక సర్పంచ్ అనుకుంటా, ఒక కౌన్సిలర్ అనుకుంటా, ఒక మున్సిపల్ ఏదైనా సరే బీసీలకు అవకాశం. కానీ ప్రతి చోట కూడా 7% ఉన్న రెడ్లు వెలమలు పరిపాలిస్తుంటే బీసీలు 56% ఉండి వెనకబడిపోతున్నారు. వాళ్ళకి ఆస్తులు లేక కాదు, పదవులు లేక కాదు, ఏమి లేక కాదు, చదువులు లేక కాదు, కేవలం బీసీల మనకు కారణానికి వెనకబడిపోతుంది. ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి చాలా తక్కువ శాతం రిజర్వేషన్, వాళ్ళకి సరైన రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కుక్కలకి మేకలకి ప్రతి ఒక్కదానికి లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు లెక్కలు. ఎందుకంటే లెక్కలు తీస్తే వాళ్ళ జనాభా పడిగిపోతుంది. బీసీలు లెక్క చూసుకుంటే వాళ్ళకంటే అగ్రకులు వస్తుంది ఆ లెక్క ప్రకారం చూస్తే. అంటే బీసీ జనాభా ఉన్నప్పటికీ కూడా బీసీలు పై స్థాయిలో ఉండదు, ఎప్పుడు మా కాళ్ళ కిందనే ఉండాలి అన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాల వ్యవహారాలు తీరు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకుంటున్నామంటే మీరు చెప్పిన మాట ప్రకారమే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేయాలి. ముందుగా చేయడం వల్ల మీ స్వార్థం కనిపిస్తుంది. మీరు రీసెంట్ గా చెప్పిన డెడికేషన్ కమిషన్ వేసినాను, ప్రతి కుల సంఘాలు వస్తున్నారని మీరు సర్వేలు చేస్తున్నారు. సర్వేలు ఎంతవరకు పూర్తవుతున్నాయండి? 10 మంది దగ్గర సర్వే చేయడానికి వస్తే కనీసం 5 మందిని కూడా మీరు ప్రశ్నించట్లేదు. మిగతా 5 మంది ఎక్కడ పోవాలి? మీకు జనాభా లెక్కలు తక్కువ తీయడం ఉద్దేశంతో మీరు సర్వేలు చేయట్లేదా? ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది, ఇప్పటి వరకు కూడా ఆ ఫైల్ ఒకటి బయటికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ ఫాలోఅప్ చేస్తుంది. వీళ్ళు కూడా బయట పెట్టి బీసీలకి న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా అన్నది ఆలోచనలు ఉంది జనాలకి. ఇప్పుడు ఆ ప్రభుత్వంకి ఎలా అయితే జనాలు బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వం చేయకుంటే సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా నిలదొక్కుకోవాలి అనుకుంటే మేము సొంతంగా 10 హామీలు మిమ్మల్ని అడగట్లేదు, మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు ఇచ్చేట నెరవేర్చమని అడుగుతున్నాం. దాంట్లో మేము చేసిన తప్పేం లేదు కదా. మేము రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన ప్రకారమే రిజర్వేషన్లో 42% ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక ఎన్నికల్లో ఏర్పాటు చేస్తే బాగుంటది. అప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మే అవకాశం కూడా ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో ఏంటి అంటే అనవసరంగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నామా అన్న బాధలో ప్రతి ఒక్కరు ఉన్నారు, మీకు తెలుసు ఆ విషయం. అలా కాకుండా ఉండడం
కోసమైనా రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా 42% ప్రకారం రిజర్వేషన్లు తప్ప వచ్చే ఎలక్షన్ లో కూడా గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇదే ఎదురవుతుంది. కనీసం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బీసీలకు ఎక్కువ స్థానం ఇవ్వనట్టుగా అనిపించింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వమే కాదండి, గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీలకు పెద్దపీట వేయలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకవేళ మన ప్రభుత్వం ఏర్పడితే టీఆర్ఎస్ ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నది, మీకు తెలియని విషయం. అలాగే సేమ్ టైం బీజేపీ నిజంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఒక బీసీని పెడతా అన్నది. అవి రెండు కూడా జరగలేదు. బీసీని కొద్ది రోజులు పెట్టింది, ఎవరిని, మన బండి సంజయ్ అన్న గారిని. పెట్టిన తర్వాత వెంటనే కిషన్ రెడ్డి అన్నని తీసుకొచ్చి పెట్టింది రెడ్డి. మళ్ళీ ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి అన్ననే కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ అవకాశము ఒక బీసీకి ఉంటే ఒక ప్రభుత్వమైనా మాకు వస్తుందేమో అన్న ఒక ఆలోచన ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొదటి నుంచి 4 సంవత్సరాలు ఒక బీసీని పెట్టి కరెక్ట్ ఎలక్షన్ టైం వచ్చేసరికి రెడ్డికి అవకాశం ఇస్తున్నారు. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. ఈ రోజు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పీసీసీగా ఒక మహేష్ కుమార్ గౌడ్ని నియమిస్తారా అని. మహేష్ కుమార్ అన్నకి వచ్చింది, నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి ఇవ్వలేదు మనం. ఆయనని పీసీసీ ఇవ్వడం మన కనీస ధర్మం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ తో పనిచేసిండు, సీనియర్ మోస్ట్ లకు అవకాశం కల్పించిండు. కొత్త వ్యక్తికి ఇస్తే మనం నిజంగా కొత్త వ్యక్తికి పీసీసీ ఇచ్చిన అవకాశం. కొత్త వ్యక్తి కాదు కదా, దాదాపు ఒక 25-30 సంవత్సరాల పైనుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయనకు అవకాశం వచ్చింది. బీసీకి ఇవ్వలేదు, అక్కడ మీరు సీనియారిటీ చూసి ఇచ్చిండు. మరి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి మీరు ఎందుకు ఇవ్వలేదు? కొత్త వ్యక్తులకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేది ఏంటంటే ఒక బీసీకి మాకు సంతోషం ఒక బీసీ వ్యక్తికి ఇచ్చినారు. మరి బీసీలలో ఇప్పుడు చూసుకుంటే దాదాపు 119 నియోజకవర్గాలలో దాదాపు ఒక 30 నుంచి 40 మంది కూడా బీసీలు లేరు ఎమ్మెల్యేలు. మీకు తెలియని విషయం కాదు అది లెక్క పెట్టుకుంటే. మరి దీన్ని ఏమంటారు మీరు? అంటే వీటన్నిటికి కారణం బీసీలందరూ ఏకతాటిపై లేకపోవడం అనుకోవచ్చు. ముమ్మాటికి అండి. ఇప్పుడు ఒక విషయం ఎట్లుంటది అంటే మన పల్లెటూర్లలో కానీ బయట కానీ మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఒక వ్యక్తి మనం చెప్పుకుంటున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమైపోతుందంటే కొన్ని వర్గాల్లో మనం తక్కువ ఎక్కువ అనే కొన్ని స్థానాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఒక వెలమ ఉన్నాడు అనుకో, వాళ్ళ గౌరవప్రదంగా దొర అన్న వర్డ్ యూజ్ చేస్తారు పల్లెటూరులో. ఇప్పుడు సార్ అంటున్నారు అంటే ఈ వర్డ్స్ పక్కన పెడితే మనం గౌరవించుకునే తీరు ఉంది కదా, మనల్ని కించపరచుకునే విధంగా ఉంది. గౌరవం మంచిదే, కాకపోతే మనం అక్కడే బానిసత్వానికి అలవాటు అయిపోతున్నాం. ఇప్పుడు దొర అంటున్నాం, సరే అది మంచి పద్ధతి. ఇప్పుడు ఆయన దొరకి ఎదురు నిలబడే సత్తా మనం లేదంటారా? ఉంది. అయినా కూడా ఎదురు పోతే మనం నిలవలేము అన్నది ఒక మైండ్ లో ఉంటుంది. ఎందుకు నిలబడలేము? వాళ్ళకి డబ్బు ఉంది, వినండి, డబ్బు ఉంది, అధికారంగా గెలవగలడు. ఒక రెడ్డి దొరగా మనం భావిస్తున్నాం కాబట్టి మనం పోటీ చేయాలన్నా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు గెలుస్తావా గెలవాలా అది తర్వాత విషయం. నువ్వు నిలబడాల సత్తా నీలో ఉండాలి కదా. నువ్వు నిలబడిన తర్వాత ఇప్పుడు ఈ రోజు గెలవలేకపోవచ్చు, రేపు గెలవకపోవచ్చు, ఏదో ఒక రోజు నీ రోజు అవుతుంది కదా, రాదన్న ఉద్దేశం ఎందుకు ఉంటది? కాబట్టి ఆ ఒక్క రోజుని కూడా మనం చెయ్యాలన్న ఆలోచన బీసీలు చేయట్లేదు. వీళ్ళు వెనకబడిపోవడానికి ఇది కూడా ఒక రీజన్. నేనేమనుకుంటున్నా అంటే ఒకటే, స్థానిక ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా 42% ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకునేది కూడా మనస్ఫూర్తిగా అదే. రిజర్వేషన్స్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తా ఉన్నాయి, ముందస్తు డేట్స్ అయితే జారీ చేసేసారు. అందులో రిజర్వేషన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీల నుంచి ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వాలు ఎదుర్కోక తప్పదు, అదైతే ఖచ్చితంగా. నేను ఆర్ కృష్ణన్న గారి విషయంతో కూడా ఆర్ కృష్ణ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, 42% ప్రకారమే రిజర్వేషన్లు జరుగుతాయి. మొన్నటి మొన్న కూడా చాలా ఉద్యమాలు చేయడం కూడా అదే జరిగింది. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది, కానీ ఎప్పుడు అనేది చేస్తారా చెయ్యరా, ఒకవేళ దీన్ని దాటేస్తారా అన్నది చూడాలి. దాటేస్తే మాత్రము ప్రభుత్వానికి అయితే చాలా సమస్యలు వస్తాయి. అన్ని కుల సంఘాలు కావచ్చు, ఒకవేళ ప్రతిపక్షాలు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని మాత్రం అనుకుంటున్నాను.